అధికారులంతా విజయనగరం జిల్లా అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ జోగేశ్వరరావు కోరారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని, దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాలని ఆకాంక్షించారు. అందుకు తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. చైర్మన్ జోగేశ్వరరావుతో పాటు కమిటీ సభ్యులు నిమ్మక జయకృష్ణ, మద్దిపాటి వెంకటరాజు, డాక్టర్ పివివి సూర్యనారాయణరాజు, వరదు కళ్యాణి జిల్లాలో పర్యటించారు. కలెక్టరేట్లో వివిధ శాఖలకు మంజూరైన నిధులు వినియోగం అవసరాలపై సమీక్షించారు. సేంద్రియ పంటల ప్రతిపాదనపై డిఆర్డీఏకి అభినందనలు తెలిపారు. అంటే 35,000 హెక్టార్స్ వరకు మనకి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి సార్. ఏంటంటే మనకి ఇక్కడ లోకల్ వాటపల్లి రిజర్వాయర్ ఉంది సార్. సోర్స్ ఏంటి? రెయిన్ వాటర్. రెయిన్ వాటర్ కదా సార్, మనకి రెయిన్ వాటర్ కదా సార్. రెయిన్ వాటర్ రెండు రివర్స్ ఉన్నాయి సార్. రెండు కూడా బాగా ఒడిశా నుంచి మాకు వస్తుంది. రెండింటి మీద మాకు రిజర్వాయర్స్ ఉన్నాయి సార్. ఈ తోటపల్లి ఉంటే కాంట్రాక్ట్ 24 ఎకరాల వరకు మనకు క్రాప్ వస్తుంది. 20.8 జీవించారు. ఇక్కడ మెయిన్ పంట ఒడ్లో రాకపోతే 11-20 సార్. శ్రీధృతి వెరైటీ స్థలం అంటే మన ఏరియాలో పెడతారు. ఆ వెరైటీ బాగా సూట్ అవుతుంది. ప్రజెంట్ రేట్ మనకి 2369 మనకి ఎంఎస్పీ సార్. మార్కెట్ రేట్ అంటే మనకి ఇక్కడ కొంచెం మార్కెట్ రేట్ తక్కువే ఉంటారు సార్. మన దాని మీద ఒక 100 రూపీస్ అట్లా తక్కువ ఉంటారు. అందులో మన రైతులందరూ కూడా మన 2300 2200 అంటే 2200 అలా కొంటారు సార్. మనకి రైట్ సార్ 19% అట్లా ఉంటుంది సార్. మనం 17% ఎన్ని కేజీలు మనం మామూలు మెల్లకు మనం ఎగ్జామ్ చేస్తున్నారు. మీకు ఐడియా ఉందా సార్? అంటే ఎలా చేస్తారు ఇప్పుడు ఇవాళ ఇంకా మనకి పూర్తి డ్రై రాదు కాబట్టి 5 కేజీలో 2 కేజీలో 10 కేజీలో ఏరియాలు పట్టిస్తున్నారు. ఇప్పుడు కృష్ణా జిల్లా అయితే 12 కేజీలు ఇస్తున్నారు. అదే ఇక్కడ మనకి ఎంత ఇస్తున్నారు? 5 కేజీలు. 5 కేజీస్ వరకు అంటే సబ్మిషన్ బ్యాగ్ లెక్క ఇక్కడ 80 కేజీస్ మామూలుగా ఎన్ని కేజీ చేస్తారు? 80 కేజీస్. 80